రాష్ట్రంలో అభివృద్ధి కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. మండలంలోని పేర్లమెట్ట 40వ డివిజన్ క్రిస్టియన్ పాలెంలో ఆదివారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ కు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఇంటింటికి తిరుగుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ముద్రించిన కరపత్రాలను ఎమ్మెల్యే ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నెలల్లోనే రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రోడ్లకు మరమ్మతులు, నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించినట్టు తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేసిన గొప్ప ముఖ్యమంత్రి అని కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మద్దినేని హరిబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరి శ్రీను, నాయకులు చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, గోవిందు, బ్రహ్మయ్య, వెంకటేశ్వర్ రెడ్డి, కృష్ణ, చైతన్య, శ్రీను, చిన్న, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పాడు పొద్దు పడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు, చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు. సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న, నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్న. విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు. ఆహా సంత నూతలపాడు పొద్దు పడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. ఆదర్శాలను నింపుకుండు, 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు. అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు. దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు. పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు. వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు. అందుకే కదిలింది జనం, పల్లె పల్లె ప్రపంచనం, ఎత్తె పసుపు కేతనం, జయ హో అంది జనం. సైకిల్ గుర్తుకే ఓటని చూపనుంది జనబలం నూతలపాడు. ఆహా నూతలపాడు, యహో సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. విక్రమార్కుడైనాడు, అన్యాయం చేసేటోళ్ళ వెంటబడి తరిమాడు. బడే కంటికి రెప్పోల ప్రజల బాగు చూసుకున్నోడు. బడుగు బలహీన వర్గ దీన బంధువతడు. నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమతడు. నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు. సవాల్ చేసి నిలిచినాడు, దమ్మున్న మునగాడెవడు ముందుకు రమ్మన్నాడు. శాసనసభకు బడిబడిగా అడుగులు వేస్తున్నాడు నూతలపాడు. ఓహో నూతలపాడు, యహో సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. బాధను తీర్చినోడు, పక్కా గృహాలు విద్య వైద్యం అందించినాడు. సంక్షేమం పింఛన్లు ప్రజలకు అందించినాడు. సంత నూతలపాడు చీమ కుర్తి ప్రజలకు. చీమ కుట్టినా గాని భరించను అన్నాడు. 4 గుప్పల పాడుకు న్యాయం చేస్తున్నాడు. మద్దిపాడు మండలంకు ప్రగతి అద్దుతన్నడు. టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచాడు. చిన్న పెద్దల నిండు దీవెనలే కోరుకుండు నూతలపాడు. ఆహా నూతలపాడు, ఓహో సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి
తలహపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్నా విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు ఆహా సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు ఓహో తన తండ్రి దానమ్మ ఆదర్శాలను నింపుకుండు 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు అందుకే కదిలింది జనం పల్లె పల్లె ప్రపంచనం ఎత్తె పసుపు కేతనం జయ హో అంది జనం సైకిల్ గుర్తుకే ఓటని చూపనుంది జనబలం నూతలపాడు ఆహా నూతలపాడు యహో సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు ఓహో అక్రమ పాలన మీద విక్రమార్కుడైనాడు అన్యాయం చేసేటోళ్ళ వెంటబడి తరిమాడు మడే కంటికి రెప్పోల ప్రజల బాగు చూసుకున్నోడు బడుగు బలహీన వర్గ దీన బంధువతడు నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమతడు నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు సవాల్ చేసి నిలిచినాడు దమ్మున్న మునగాడెవడు ముందుకు రమ్మన్నాడు శాసనసభకు వడిబడిగా అడుగులు వేస్తున్నాడు నూతలపాడు ఓహో నూతలపాడు యహో సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు ఓహో తాగు సాగు నీరిచ్చి బాధను తీర్చినోడు పక్కా గృహాలు విద్య వైద్యం అందించినాడు సంక్షేమం పింఛన్లు ప్రజలకు అందించినాడు సంత నూతలపాడు చీమ కుర్తి ప్రజలకు చీమ కుట్టినా గాని భరించను అన్నాడు 4 గుప్పల పాడుకు న్యాయం చేస్తున్నాడు మద్దిపాడు మండలంకు ప్రగతి అద్దుతన్నడు టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచాడు చిన్న పెద్దల నిండు దీవెనలే కోరుతుండు నూతలపాడు ఆహా నూతలపాడు ఓహో సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు ఆహా సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్నా విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు ఆహా సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు ఓహో తన తండ్రి దానమ్మ ఆదర్శాలను నింపుకుండు 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు పార్టీలకు అతీతంగా ప్రజల మేలు
పంచుకుండు ఆడవాళ్ళ గడప గడప కష్టాలను పంచుకుండు. అందుకే కదిలింది జనం పల్లె పల్లె ప్రపంచనం ఎత్తె పసుపు కేతనం జయ హో అంది జనం సైకిల్ గుర్తుకే మోటని చూపనుంది జనబలం నూతలపాడు ఆహా నూతలపాడు యహో సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు ఓహో అక్రమ పాలన మీద విక్రమార్కుడైనాడు అన్యాయం చేసటోళ్ళ వెంటపడి తరిమాడు అన్యాయం చేసేటోళ్ళ వెంటపడి తరిమాడు. పడే కంటికి రెప్పోల ప్రజల బాగు చూసుకున్నోడు బడుగు బలహీన వర్గ దీన బంధువతడు బడుగు బలహీన వర్గ దీన బంధువతడు. నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమతడు నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు. సంతనూతల పాడున సవాల్ చేసి నిలిచినాడు దమ్మున్న మునగాడెవడు ముందుకు రమ్మన్నాడు శాసనసభకు వడిబడిగా అడుగులు వేస్తున్నాడు నూతలపాడు ఓహో నూతలపాడు యహో సంతనూతల పాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు ఓహో తాగు సాగు నీరిచ్చి బాధను తీర్చినోడు పక్కా గృహాలు విద్య వైద్యం అందించినాడు పక్కా గృహాలు విద్య వైద్యం అందించినాడు. సంక్షేమం పింఛన్లు ప్రజలకు అందించినాడు సంతనూతల పాడు చీమ కుర్తి ప్రజలకు సంతనూతల పాడు చీమ కుర్తి ప్రజలకు. చీమ కుట్టినా గాని భరించను అన్నాడు నాలుగుప్పల పాడుకు న్యాయం చేస్తున్నాడు నాలుగుప్పల పాడుకు న్యాయం చేస్తున్నాడు. ముత్తిపాడు మండలంకు ప్రగతి ఎత్తుతన్నాడు ఘనంగా కార్యక్రమం మనకి మార్కెటింగ్ యార్డు డైరెక్టర్ అంటే కాన్స్టిట్యూన్సీ మొత్తం మీద 16 మంది ఉంటే వాళ్ళలో ఒక డైరెక్టర్ మహిళని ఆమె తెలుగుదేశం పార్టీకి వాళ్ళు కట్టుబడి పనిచేశారు గతంలో అందుకని వాళ్ళు కార్పొరేటర్ గా ప్రతిపక్షంలో ఉండి పోటీ చేసి పోరాడి ఆమె ఓడిపోయినా కూడా ఆమె గుర్తుపెట్టుకుని మన ఇల్లు కుమార్ గారు ఆమెకి మార్కెటింగ్ యార్డు డైరెక్టర్ ఇచ్చారు ఎందుకంటే ఉదాహరణ చెప్పండి పార్టీ కోసం పనిచేసి ఎమ్మెల్యే గారికి విశ్వాసంగా గారి మన కట్టుబడి ఆయన కట్టుబడి పనిచేస్తా ఉంటే మనం ఎక్కడున్నా కూడా ఏ కార్యకర్త చిన్న కార్యకర్తకైనా న్యాయం చేస్తారు మనం ఆయన అడుగుదారంలో రాబోయే 5 సంవత్సరాలతో నడిచి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఐక్యంగా చేసిన మన ప్రియతమ గౌరవ శాసనసభ్యులు శ్రీ డిఎన్ విజయ్ కుమార్ గారికి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు హరిబాబు గారికి మొన్న జరిగిన ఎన్నికల్లో కూర్చోండి మనకున్నటువంటి శక్తిని మించి పనిచేసి గౌరవనీయులు శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి మంచి మెజారిటీతో మనం పనిచేయటం జరిగింది. అంతే కృతజ్ఞతతో శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు మన కోసం పనిచేస్తూ ఉన్నారు. ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఉన్నారు. దాదాపుగా మొన్న జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ వర్కుల్లో భాగంగా మన 4 డివిజన్లకే దాదాపుగా 5 నుంచి 6 కోట్ల రూపాయలు డ్రైన్స్ కావచ్చు, సిసి రోడ్లు కావచ్చు, ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలను డెవలప్మెంట్ కోసం 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అవి ఆ ప్రక్రియ బిగినయ్యే ప్రాసెస్లో ఉంది. పార్లమెంట్లో సమస్యలు లేవని చెప్పను, కానీ స్లమ్ ఎక్కువగా ఉంది. మైగ్రేట్ పీపుల్ ఎక్కువ. ఈ మైగ్రేట్ పీపుల్కి ఇక్కడికి వచ్చి 20 నుండి 30 సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళు కూడా మైగ్రేట్ పీపుల్ ఇక్కడ ఉండి ఈ ఊరిని తమ సొంత ఊరిగా భావించి ఇక్కడే వస్తూ ఉన్నారు. ఈ మైగ్రేట్ పీపుల్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాటర్ సమస్య ప్రధానమైంది. ఈ వాటర్ సమస్యని అధికారులతో మీరు చెప్పి వాటర్ లైన్స్కి మంచినీటికి ప్రథమంగా పనిచేయాలని నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఆ తర్వాత వచ్చి లేబర్ ప్రాంతం,
ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది. అంతేకాకుండా ఈ గ్రామం నుంచి ఒంగోలు వెళ్ళి పనిచేసుకునేవాళ్ళు, ఎస్టేట్లో పనిచేసుకునేవాళ్ళు, ఇతరత్ర రోజువారికి కూలికి వెళ్ళే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి దయవుంచి మీకు, ఎందుకంటే కార్పొరేషన్ ప్రాంతంలో అన్నా క్యాంటీన్లు విరివిగా ఉన్నాయి. మన నియోజకవర్గం వచ్చేటప్పటికి చీమకుర్తి మున్సిపాలిటీలో అన్నా క్యాంటీన్ ఉంది. కార్పొరేషన్లో కలిసి ఉన్న మన ప్రాంతంలో చాలా వెసులుబాటు ఉంటుంది. అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తే మీ పేరు చెప్పుకొని ఎంతోమంది అతి తక్కువ ధరకి గవర్నమెంట్ భోజనాన్ని వాళ్ళకు వచ్చే డబ్బులను మిగిలించుకొని ఇంటికి తీసుకెళ్లే సదుపాయం ఉంటుంది. అందరికీ మంచి కార్యక్రమం కాబట్టి దయచేసి మీరు అన్నా క్యాంటీన్ని కనుక బాలకేంద్రం ఇండస్ట్రియల్ ప్రాంతంలో కనుక ఓపెన్ చేయించగలిగితే పార్లమెంట్లో ఈ 4 డివిజన్లలో మీకు మంచి పేరు లభిస్తుందని తెలియజేస్తాం. అంతేకాకుండా ఇప్పటి వరకు ఈ క్రిస్టియన్ పాలెం, ఒడిరాజుల పాలెంలో తిరిగినప్పుడు ఇక్కడ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం, సైడ్ డ్రైన్స్ ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే దాదాపుగా 3 కోట్ల రూపాయలతో 47 డివిజన్లో 3 కోట్లు పైబడి 47 డివిజన్లో పనులు పిలిచి ఉన్నాయి. శాసనసభ్యుల వారు ఒత్తిడి తీసుకొచ్చి త్వరగా ఈ యొక్క పనులన్నింటినీ చేయిస్తే వెనకబడినటువంటి 47 డివిజన్ మరింత అభివృద్ధికి ముందుకు వెళ్ళి మరింతగా మీ యొక్క అభిమానాన్ని చూరగొనడానికి పాత్రులవుతారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పెద్దలు మాజీ ఎంపీపీ యువరం గోవిందయ్య గారు, అలాగే ఈ యొక్క మన యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు, అలాగే వేదిక మీదకి ఉన్నటువంటి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి మిత్రులు కందుకూరి బాబు గారు, అలాగే మిత్రులు కర్శెట్టి శ్రీనివాసరావు గారు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు హరిబాబు గారు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ సీన్ గారు, మిగిలినటువంటి మన కార్పొరేటర్ చంద్ర, మిగిలినటువంటి పెద్దలు, క్రిస్టియన్ పాలెం మహిళామ తల్లులకు, పెద్దలకు, యువకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మన యొక్క క్రిస్టియన్ పాలెంలో ఏ యొక్క మీకు అంటే ఏ పని పెండింగ్ ఉన్నా కూడా సారు ముందున్నాడు, మీకు చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. కాకపోతే మీరు ఆ ప్రాబ్లమ్స్ ని సారు దృష్టికి తేవటమే. అది మీది ఏదైనా ప్రాబ్లం ఉండి చెప్పకపోతే అది మీ ప్రాబ్లంగా ఉంటుంది. కానీ మేము సార్తో చేయించడానికి మేము ఎల్లవేళ్ళ మేము రెడీగా ముందుగా మీరు ఏ సమస్య అయితే వచ్చిద్దా ఆ సమస్యను పరిష్కరించడానికి మేము ముఖ్యంగా ముందుంటామని ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు మీరందరూ భాగస్వాములు అవుతారని మనసావాస కోరుకుంటూ, మీకు నీతివంతమైనటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నీతివంతమైన పాలనను అందించడానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముఖ్యంగా చిన్న బ్రహ్మయ్యకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు ముందుగా తర్వాత జరుగుతుంది. మళ్ళీ మన కర్శెట్టి శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు 2 నిమిషాలు మాట్లాడడానికి వర్కులు తీసుకొని రావడంలో కానీ పనులు చేయడంలో కానీ ఎవరికి సహకరం ఉండరు. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో ఎంతమంది అయితే ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు తీసుకున్నటువంటి సీఎంఆర్ఎఫ్ మొత్తం ఎంత ఉండిద్దో అంత సీఎం రిలీఫ్ ఫండ్ ఒక విజయ్ కుమార్ గారు మన కాన్స్టిట్యూన్సీలోకి తీసుకొని వస్తారు. అది ఇప్పటి నుంచి కాదు, ప్రతిసారిగా ఉంటుంది. ఎందుకంటే ఆయన అందరూ పోయేటప్పుడు కేడర్ని తీసుకొని పోతారు, ఆయన సచివాలయానికి వెళ్ళేటప్పుడు ఫైల్ తీసుకొని పోతారు, సీఎంఆర్ఎఫ్ ఫైల్.
కూర్చోబెట్టి ఒక 2 కొలను పెట్టి ఆ సీఎంఆర్ తీసుకొని రావడం కానీ, ఆ చెక్కులు ఏదైనా మళ్ళా క్యాన్సిల్ అయితే మళ్ళా రెన్యూల్ చేయించుకొని తీసుకొని రావడంలో కానీ అటువంటి వాటిల్లో ఉంది. ఎందుకంటే అంతకుముందు మనకి ఆయన ఇన్ఛార్జ్ గా ఉన్న టైంలోనే 38 కోట్ల రూపాయలు పెట్టేసి ఎన్నో సంవత్సరాల నుంచి మనకి సెంట్రల్ లైటింగ్ లేకుండా రోడ్డు పేర్నమిట్ట ఒంగోలు ఎప్పుడు యాక్సిడెంట్లతోటి నిలయంగా ఉన్నటువంటి టైంలో కూడా మనకి సెంట్రల్ లైటింగ్ తోటి డబుల్ రోడ్డు తీసుకొని వచ్చి ఈ రోజు ప్రమాదాల నుంచి కాపాడి చాలా మేలు చేశాడు. అదేవిధంగా ఇక ముందు కూడా మనకి ఫస్ట్ నుంచి మనం కోరుకుంటాం ఏంటంటే లాస్ట్ టైంలో కూడా దాన్ని మన పేర్నమిట్ట చెరువుని 380 కోట్ల రూపాయలతో అప్పుడు సమ్మర్ స్టోరేజ్ కోసం ప్రయత్నం చేశారు. అది లాస్ట్ టైంలో మన గవర్నమెంట్ లేకుండా పోయింది. ఇప్పుడు ఎందుకంటే పేర్నమిట్టకి మేజర్ గా మనకి ఎక్కువ ఇది ఉంది కాబట్టి ఆ సమ్మర్ స్టోరేజ్ ని తప్పకుండా ఈ 4 సంవత్సరాలతో గట్టిగా కృషి చేసి సమ్మర్ స్టోరేజ్ తీసుకుని వస్తారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారికి, అనుకూర్ బాబు గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి, మండల పార్టీ అధ్యక్షుడు హరిబాబు గారికి, హరిశెట్టి శ్రీని గారికి, కార్పొరేటర్ చంద్ర గారికి, మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత భారీగా విజయవంతం చేసినందుకు పేర్నమిట్ట గ్రామ క్రిస్టియన్ ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ కార్యక్రమం ఉన్నా కూడా మన విజయ్ కుమార్ గారు మన చెప్పిన వెంటనే ఆ కార్యక్రమాన్ని మన సంవత్సరంలో కూడా పరిష్కారం చేస్తాడని ఆశిస్తూ నలభై వార్డులో ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన హరిబాబు గారు మండల్ పార్టీ ప్రెసిడెంట్, అదేవిధంగా జనసేన పెద్ద నాయకులు కందుకూరి బాబు గారు, అదేవిధంగా అబ్బూరి శ్రీనివాస్ గారు, మన కార్పొరేటర్ తేల చంద్ర గారు, దాని తర్వాత వివరం గోవింద్ గారు, కరిశెట్టి శ్రీని గారు, క్లస్టర్ ఇన్ఛార్జ్ వెంకటేశ్వర్లు గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, చిన్న ఎల్ల చిన్న, ఇట్లూరు బ్రహ్మయ్య, దాసరి కోటేశ్వరరావు, అదేవిధంగా కొత్తగా ఏఎంసీ డైరెక్టర్ అయిన వరమ్మ, వీళ్ళందరికీ మరి ముఖ్యంగా విచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు తొలి అడుగని జనాలలో మనం సంవత్సరం ఏం చేశాము, దాని తర్వాత రాబోయే కాలంలో ఇంకా వాళ్ళు అడిగిన ఏం చేయగలము అనే కార్యక్రమంలో ఇంటింటికి తిరిగారు. ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత ఆ రోజు మనందరం గుర్తుపెట్టుకోవాలా. నేను కూడా ఇక్కడ ఎలక్షన్ టైంలో తిరిగాను. మీరు అనేక సమస్యలను మా దృష్టికి తీసుకొని వచ్చారు. సంవత్సరం అయిపోయిన తర్వాత ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ చాలా నేను ఊహించిన దానికన్నా ఎక్కువ పనులు ప్రభుత్వం చేసిందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువ ఉన్నాయి, లోన్లు ఎక్కువ ఉన్నాయి. అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలు పేద ప్రజల దీంతో చాలా పనులు చేసిన విషయం నేను ఇప్పుడు గుర్తు చేస్తాను. వచ్చిన వెంటనే 4,000 రూపాయలు పెన్షన్ చేశారు, 3,000 నుంచి 4,000. పోయిన ప్రభుత్వం ఒక 1000 పెంచాలంటే అది 5 సంవత్సరాలు తీసుకున్నారు. వచ్చిన వెంటనే 3,000 నుంచి 4,000, కొంతమందికి 6,000, కొంతమందికి 10,000, కొంతమందికి 15,000. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ బడుగు బలహీన వర్గాలకి ఈ పెన్షన్లు చాలా అవసరం ఉంటుందని వాళ్ళు ఇమీడియట్గా చేసిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఈ తల్లికి వందనం సంగతి మీ అందరికీ తెలుసు. ఎలక్షన్ ముందర మేము కూడా ఇంటింటికి తిరిగి చాలా సందర్భాల్లో మేము చెప్పాం, ఏంటిది ఇళ్లలో ఒకరికే చదువు చెప్తారా, మీతో ఏం చేయాలి, వాళ్ళు కూలికి వెళ్ళాలా, 2, 3 పిల్లలు ఉంటే ఒకటికే డబ్బులు ఇచ్చి మిగతా 2 ఏం చేయాలని మేమే ఆ రోజు ప్రశ్నించాం. అందుకని తల్లికి వందనం ప్రతి ఒక్కరికి ఇస్తాము. ఒకళ్ళుంటే 15,000, 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000, ఎంతమంది ఉంటే అంత 15,000 అని అదొచ్చి చెప్పాను. ఎంత చెప్పినా కానీ నేను కూడా ఒక ఎమ్మెల్యేగా ఎక్కడో 3-4 మందికి యాడ్ ఇస్తారులే అని నాకు కూడా ఎక్కడో అనుమానం ఉన్నది. కానీ ఈరోజు
ప్రభుత్వం, ఎందుకంటే ఎక్కువ విద్య అనేది పేద ప్రజలకి అందరికీ చాలా ముఖ్యమని ఈరోజు అది కూడా 1, 2, 3 నేను ఇల్లు తిరుగుతా ఉన్నా. చాలా మందికి 3కి వచ్చింది, కొంతమందికి 4కి వచ్చింది, చాలా మందికి తల్లికి వందనం అందరికి వచ్చింది. ఏదైనా ఉంటే ఒక వారమో డిలే ఆల్మోస్ట్ అందరికి వచ్చింది. ఎందుకంటే నేను 12 ఊర్లు తిరిగిన ఈ మధ్యకాలంలో, అందరిలో తల్లి వందనం బాగా వచ్చిందనే విషయం నేను మళ్ళీ గుర్తు చేస్తాను. తల్లికి వందనం అంటే ఇంకా మామూలు ఎవరం కాదు, ఒక్కొక్కరికి 15,000. నాకు తెలిసి దగ్గర రాష్ట్ర ప్రభుత్వం 9,000 కోట్లు ఎంతో ఇచ్చిన విషయం నేను తెలియజేస్తాను. ఈ వార్డులో 40వ వార్డులో తల్లికి వందనం 638 మందికి వచ్చింది మన ఈ వార్డులోనే. అంటే 638 ఇంటూ 15,000 అంటే మీరే గుర్తుపెట్టుకోండి ఎంత ఉంటుంది. సో దాని తర్వాత పెన్షన్లు 570 మందికి మన వార్డులో వస్తుంది, అంటే 40 వార్డు. ఇది కాకుండా గ్యాస్ 3 గ్యాసులు ఫ్రీ అని చెప్పారు, అది కూడా ఆ పథకం కూడా జరుగుతూ ఉంది. దాని తర్వాత కొంతమంది రైతులకి అతి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ వాటా వాళ్ళు ఇంకా వేయలేదు కాబట్టి అది ఎప్పుడు పడితే చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా అన్నదాత సుఖీభావ 20,000 కూడా రెడీ చేశారు. సో ఈరోజు దాని తర్వాత మన పచ్చూరులో కానీ సీఎం గారు వచ్చినప్పుడు అనేక టీవీలలో కానీ ఎక్కడ వెళ్ళినా కానీ ఇది P4 అని, అంటే పేదరికాన్ని నిర్మూలన చేయాలని ఇటు ఈ స్కీములతో అధికారులతో కొద్దిగా డబ్బున్న వాళ్ళతో అన్ని చేసి దీన్ని కూడా ఏదో చేయాలని ఆయన కూడా చెప్తున్నారు. ఇప్పుడు మేము ఇచ్చిన సూపర్ 6 హామీలు దగ్గర దాకా 5 అయిపోయింది, ఉండి మిగిలింది ఒకటి. ఏంటిదంటే ఆ 1,500 ఏదో ఇస్తామని. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని చేసి అది కూడా అతి త్వరలోనే జరుగుతుంది. ఎందుకంటే 6లో 5 అయిపోయినప్పుడు 6 కూడా అవుతుందని నేను కూడా నమ్ముతా ఉన్నాను. అవుతుంది, అది కూడా కొద్దిగా లేట్ అయినా కానీ జరుగుతుంది. ఈరోజు మేమేం చెప్పలేము, అన్ని చెప్పామని మేము ఎక్కడ అంటాను. మేమన్నా మా స్కీమ్ పేరే తొలి అడుగు, అంటే ఇంకా తర్వాత చాలా అడుగులు ఉన్నాయని నేనే చెప్తాను. తొలి అడుగుల్లోనే ఇవన్నీ చేసి పెట్టాలని చెప్తాను. పెన్షన్, తల్లికి వందనము, గ్యాస్, దాని తర్వాత పెన్షన్, దాని తర్వాత అతి త్వరలోనే ఇది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటిదంటే మహిళా తల్లులకు కూడా ఫ్రీ బస్ కూడా August 15 నుంచి కూడా జరుగుతుంది, అది కూడా చేస్తాం. సో ఇవన్నీ ఈ 1 సంవత్సరంలో చేసాము, ఇది తొలి అడుగు. దాని తర్వాత 2వ సంవత్సరం 2 అడుగు ఉంటుంది, 3 అడుగులు ఉంటాయి, 4 అడుగులు ఉంటాయి. ఆ అడుగులలో ఇంకా చాలా వస్తాయని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మొదటి అడుగు కూడా మంచి అడుగు, పెద్ద అడుగు, గట్టి అడుగు వేసామని గుర్తు చేస్తున్నాను. వస్తే క్రిస్టియన్ పాలనకు వస్తే మీ అందరికీ తెలుసు, నేను ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి స్పెషల్గా ఈ కాలనీని మేము చూసుకుంటున్నాం. ఏ క్రిస్మస్ వచ్చినా కానీ మేము వస్తున్నాం. హైదరాబాద్ కూడా వదిలేసి మీ దగ్గరనే క్రిస్మస్కి వచ్చిన విషయాలు మీ అందరికీ తెలుసు. మీరు కూడా అదే విధంగా మమ్మల్ని ప్రేమతో చూసి చాలా ఈ ఎలక్షన్లో బ్రహ్మాండంగా చేశారు మా అందరికీ. అదే చాలా చేసాం, వచ్చినప్పుడే ఏదో ఒకటి చేసుకోకుండా వచ్చాం. నేను ఫస్ట్ 2009లో ఎమ్మెల్యేగా అయినప్పుడు గ్రానైట్ స్టోన్ ఇవ్వమన్నారు. నేను ఫస్ట్ డొనేషన్ ఇచ్చింది ఎమ్మెల్యేగా అయిన తర్వాత మీదే, మీ చర్చికే అని ఇప్పుడు గుర్తు చేస్తాను. ఇవన్నీ ఏంటిదంటే మీరు అడిగినా అడగకపోయినా కానీ ఈ కాలనీ మీద స్పెషల్గా మాకు ప్రేమ ఉంది, మేము చేయగలిగింది అన్ని చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఒక 3 నేను తిరిగితే 1 నిమిషం 3 విషయాలు: సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, దాని తర్వాత ఎలక్ట్రికల్ పోల్స్ కొద్దిగా షిఫ్టింగ్, హైట్ పోల్స్, దాని తర్వాత 3వది డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం. ఈ 3 చెప్పారు. తర్వాత కొంతమందికి ఏదో పెన్షన్లు అవన్నీ ఆయన అతి త్వరలో చేద్దాం. సీసీ రోడ్ల వరకు, డ్రైన్స్ వరకు ఇప్పుడే 3 కోట్లు శాంక్షన్ అయి ఉన్నాయి. ఒక 50 లక్షల వర్క్లే చేశారు. మిగతా అదే కాంట్రాక్టర్లకు ఇచ్చాము, ఇంకా వాళ్ళు చేయలేదు. అతి త్వరలోనే కమిషనర్ గారితో అందరితో మాట్లాడి ఒక 2 నెలల లోపల ఆ వర్కులు చేపిస్తే దగ్గర దాపు మీరు అడిగే సీసీ రోడ్లు, డ్రైన్లు అయిపోతాయి. ఇవి కాకుండా నేను ప్రత్యేకంగా ఈ వార్డుకి ₹1 కోటి డిఎంఏ ఫండ్తో స్పెషల్గా పెట్టాను. ఇవన్నీ జరిగితే ఇక్కడ సీసీ రోడ్లు, మీరు అనుకున్న సీసీ డ్రైన్లు కూడా అయిపోతాయి. సో డబ్బులు వచ్చాయి, ఇప్పుడు చేయాల్సింది ఫండ్లు. ఆ ఫండ్లు కూడా తొందరగా చేపించే. మామూలుగా అయితే డబ్బులే ప్రాబ్లం, ఇక్కడ డబ్బులు ఇచ్చేసాము. ఇప్పుడు పని చేయడంలోనే ప్రాబ్లం ఉంది. మేము కార్పొరేటర్తో, కాంట్రాక్టర్తో మాట్లాడి ఖచ్చితంగా అతి త్వరలో ఇవన్నీ చేపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తర్వాత ఎలక్ట్రికల్ పోల్స్ కూడా దాన్ని హైట్ పెంచడానికి కూడా
దానికి కూడా మేము మాట్లాడాం, అది కూడా జరుగుతుంది. నేను ఇది కాకుండా మీ అందరికీ తెలుసు సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరైనా కానీ నేను ఖచ్చితంగా చేసి పెడతాను. నేను ఇక్కడనే ఉండేది దగ్గరనే, మీ మంగమూరు నౌకలోనే ఉంటున్నాను, మీ పంచాయతీలోనే. సో మీరు కూడా వచ్చి ఎప్పుడు వచ్చినా ఇచ్చినా కానీ ప్రతి ఒక్కరికి నేను సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తానని సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే కాలంలో అంటే ఖచ్చితంగా ఏదున్నా కానీ మీరు మమ్మల్ని అడిగానే మేము చేయగలిగితే చేస్తాం, అంతే. ఖచ్చితంగా చేసి పెడతామని ఒక నిమిషం చేసి పెడతామని ఈ సందర్భంగా. సరే, ఇప్పుడు ఉండేది మీ ఒక ఇది కాబట్టి మనం కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా ఏం చేయాలో ఏం చేస్తామో కూడా మీకు కొద్దిగా చెప్పాలా. ఏంటిదంటే అభివృద్ధి పనులు దగ్గర 25 కోట్లు సీసీ రోడ్లు వేపిస్తూ ఉన్నాం. సీసీ రోడ్లు 25 కోట్లు డిఎంఎఫ్ ఫండ్తో ఇక్కడ ఈ 4 డివిజన్లో 5.5 కోట్లు డిఎంఎఫ్ ఫండ్తో సీసీ రోడ్లు సీసీ డ్రైన్స్కి మన కార్పొరేషన్ లిమిట్స్లో సంతనూతరపాటు కాన్స్టిట్యూన్సీ అది కూడా చేసి పడుతున్నాం. దాని తర్వాత మీ అందరికీ నేను తెలియజేసిందంటే ఆర్ఎన్బి రోడ్డు పంచాయతీ రోడ్లో ఒక 10 కోట్ల వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. మీకు ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే పేర్నమెంట్ నుంచి పెద్ద కొత్తపల్లికి వెళ్ళేది 2.5 కోట్లతో తార్ రోడ్డు కూడా శాంక్షన్ అయింది. అది మీ అందరికి కూడా తెలిసిన విషయం. సో ఇవన్నీ ఏంటిదంటే ఇప్పుడే ఒక సంవత్సరంలో మేము చేస్తున్నాయి. రాబోయే కాలంలో కూడా ప్రత్యేకంగా ఈ అభివృద్ధి సంక్షేమ విషయంలో విజయ్ కుమార్ మీ ఎమ్మెల్యే ఎక్కడ వెనక్కి తగ్గడు. అవసరం ఉంటే ఎవరిదైనా గొడవ పెట్టుకుంటాడు, దానికేం ఇబ్బంది ఏమి లేదు. చూడడానికి వెళ్ళకున్నాం కానీ ఖచ్చితంగా ఆ విషయంలో ఇంటిపైన గొడవ పెట్టుకుంటే ఎవరితైనా పెట్టుకుంటాం. సో అది దాంట్లో ఏమి ఇబ్బంది ఏం లేదు. అవన్నీ చెప్పిన తర్వాత మీ కాలనీని మేము ఎలా క్రిస్టియన్ కాలనీ స్పెషల్గా చూస్తున్నాం కాబట్టి ఎప్పుడైనా కానీ అందరికీ రూపాయి ఇస్తే మీరు రూపాయి ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత మంచి ప్రోగ్రాము చేసిన ప్రతి ఒక్కరికి, చిన్న గారికి, బ్రహ్మయ్య గారికి, కార్పొరేటర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా.